SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. కులం గురించి ఇంత ఓపెన్గా క్యాండిడ్గా మాట్లాడేశారు. కులాల పేర్లు కూడా తీసుకుని ఆల్మోస్ట్ సెన్సిటివ్ ఇష్యూ. ఇప్పుడు మీకు అసలు ఫస్ట్ కులం అనే అవేర్నెస్ ఎప్పుడు వచ్చింది? నాకు ఫస్ట్ టైము అంటే ఆబ్వియస్లీ మనం అందరం వచ్చినప్పటి నుంచి మనం ఇంట్లో ఈనో లేకపోతే పక్కనో ఎక్కడేనో అక్కడేనో ఫిక్స్ అయిపోతాం. కులం అంటే ఇది, కులం అంటే ఇలా చూడాలి అలా చూడాలని. నేను దానవీరేశ్వర గారు నా సినిమా చూసినప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక దుర్యోధనుడు డైలాగ్ ఉంది. ఫస్ట్ టైం నాకు దాని మీదకి నా అటెన్షన్ వెళ్ళింది. దాని మీద కులం నెపం మీద ఇతను పాల్గొనడానికి అనర్హుడు అని ఈ విదురుదేవుడు అట్లాంటిది చెప్తే, జాతి నెపమన సూతపుత్రునికి నిలువ అర్హత లేదందువా. ఎంత మాట, ఎంత మాట. నీ తండ్రి భరద్వాజం జన్మ పెట్టింది, మట్టి కొండలో పుట్టిదివి కదా, నీది ఏ కులం అని మొత్తం అందరినీ అని చెప్పి కురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులమని వ్యర్థ ప్రాపలీల అంటే అప్పుడు అంటాడు ఆయన, క్షాత్రం ఉన్నవారెల్లరూ క్షత్రియులే, కానీ అందులో రాజ్యం ఉన్నవారే రాజులు, అట్టి రాజులే కుర్రాజు పరిషత్తులో పాల్గొనటకు అర్హులు. ఓ రాచరికమా అర్హత నిర్ణయించున్నది అని అక్కడి నుంచి. సో మీరు ఎక్కడ ప్రతి అన్నిట్లో కూడా ఇవన్నీ ఎక్స్క్యూజ్ అంతే. ఈ కాస్ట్ మనన ఆడు అవ్వలేడు అంటే ఏంట్రా నీ కాస్ట్ ఏంట్రా, ఆడి కాస్ట్ ఏంటి, నువ్వేంటి కాస్ట్ గురించి మాడతావు, అవును నువ్వు చెప్పింది కరెక్టే, కాస్ట్ కాదు ఇక్కడ యాక్చువల్గా ఇది పాయింట్ అని, అది పాయింట్ ఓకే, దానికి ఈ సొల్యూషన్. సో ఇవన్నీ దీని మొదలు ఏంటి, ఇవన్నీ దర్ క్రియేటెడ్ బై ఎస్టాబ్లిష్మెంట్ యాజ్ రూల్స్ అండ్ వన్స్ ఇన్ వెల్ దే ఆల్సో గెట్ కాట్. అప్పుడు దానికి సొల్యూషన్స్ ఇచ్చి అండ్ ఇక్కడ అక్కడ పెట్టి చేస్తారు. సో దానవేశ్వర కారణ ఫస్ట్ టైం నాకు కాస్ట్ ఫీలింగ్ గురించి దాని నాన్ ఎఫెక్టివ్నెస్, దానికి ఉన్న అజెండా గురించి ఫస్ట్ టైం నాకు తెలిసింది దానవేశ్వర కారణంలో. మీరు యాక్చువల్లీ రాజులాగా అంటే మీకు ఇచ్చిన రోల్ జాబ్ డిస్క్రిప్షన్ చెప్తున్నాను. కులం ప్రకారం మీరు వెళ్ళి పోరాడి కత్తి తీసి ఒక వీర వనితని సేవ్ చేసి అవన్నీ చేయాలి తెలుసా? నేను అక్కడ నాకు బ్రాహ్మణ్స్ ఇష్టం, ఎందుకంటే బ్రాహ్మణుడు ఇంట్లో కూర్చుని వెళ్ళి చేసే అంటాడు. నేను అంత తెలియదు, రాజుల్లాగా తెలివి లేకుండా నేను వెళ్ళి కత్తులు పట్టుకుని నేను దెబ్బలు తగిలి చచ్చిపోయి అట్లాంటి పిచ్చి పని నేను చేయను. అక్కడ నాకు బ్రాహ్మణ్స్ అంటే ఇష్టం, ఆ ఒక్క ఫీలింగ్. బట్ మీ మీద ఎప్పుడైనా కులం వల్ల ప్రేమ కురిపించడము లేకపోతే కొంచెం ఫేవరెటిజం చూపించిన సందర్భాలు ఉన్నాయా? అంటే అదే వాళ్ళు చెప్తారే, ఇన్నాళ్ళకి రాజుల్లో కూడా ఒక డైరెక్టర్ వచ్చాడు రా అని డివిఎస్ రాజు గారు అన్నారు ఒకసారి నాకు. కానీ అది కూడా ఏంటి, అది రాజులు కాదు, శివ హిట్ అయింది కాబట్టి, అంతకని రాజు ఈజీ ఏం కాదు అక్కడ. మీరు అదే శివ ఫ్లాప్ అయ్యి ఇంకొక కాపు డైరెక్టర్ తీసిన సినిమా హిట్ అయితే అదే. సో అది ఊరికైనా మాటలకు అంతే. ఫైనల్గా మీరు బిజినెస్ చేసేది అది మారదు. నేను ఆల్ ది టైం నేను ఒక్కటే చెప్పేది ఏంటంటే, ప్రాక్టికల్ విజిబుల్ ఎఫెక్ట్ లేనప్పుడు ఏ ఫీలింగ్ ఎవరిలో ఉన్నా ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. దట్ ఈస్ ఓన్లీ థింగ్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఇందు మూలముగా సో మంచి సంపూర్ణమైన కాస్ట్ ఫీలింగ్తో మీకు నమస్కారాలు. కానీ నాకు బ్రాహ్మిన్స్ అంటే ఇష్టం ఉండదు. నా కాస్ట్ ఫీలింగ్ చెప్తున్నా, అసలు ఇష్టం ఉండదు. కానీ నా ఫ్రెండ్స్ అందరూ బ్రాహ్మిన్స్. మీరు బ్రాహ్మణ్ ఇవాళ తెలిసింది నాకు ఫస్ట్ టైం. చెప్పేసారు ఇష్టం లేదు కదా, పర్లేదు వదిలేద్దాం, అక్కడ స్టాప్ చేసేద్దాం. కానీ ఇంకో కులం డెవలప్డ్ పీపుల్, బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అన్నారు కాబట్టి. సో అలా నేను రామోయిజం కులంలోకి వచ్చేసాను ఇప్పుడు. అంటే మీకు జ్ఞానోదయం అయింది, మీరు కొంచెం డెవలప్ అంత అవ్వలేదు, ఇంకా అలా స్టార్ట్ చేస్తున్నాను. కళ్ళు ఇప్పుడే తెరుచుకున్నాను. ఇంత ఓపెన్గా క్యాండిడ్గా మాట్లాడేశారు. కులాల పేర్లు కూడా తీసుకుని ఆల్మోస్ట్ సెన్సిటివ్ ఇష్యూ. ఇప్పుడు మీకు అసలు ఫస్ట్ కులం అనే అవేర్నెస్ ఎప్పుడు వచ్చింది? నాకు ఫస్ట్ టైము అంటే ఆబ్వియస్లీ మనం అందరం వచ్చినప్పటి నుంచి మనం ఇంట్లో ఈనో లేకపోతే పక్కనో ఎక్కడేనో అక్కడేనో ఫిక్స్ అయిపోతాం. కులం అంటే ఇది, కులం అంటే ఇలా చూడాలి అలా చూడాలని. నేను దానవీరేశ్వర గారు నా సినిమా చూసినప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక దుర్యోధనుడు డైలాగ్ ఉంది. ఫస్ట్ టైం నాకు దాని మీదకి నా అటెన్షన్ వెళ్ళింది. దాని మీద కులం నెపం మీద ఇతను పాల్గొనడానికి అనర్హుడు అని ఈ విదురుదేవుడు అట్లాంటిది చెప్తే, జాతి నెపమన సూతపుత్రునికి నిలువ అర్హత లేదందువా. ఎంత మాట, ఎంత మాట. నీ తండ్రి భరద్వాజం జన్మ పెట్టింది, మట్టి కొండలో పుట్టిదివి కదా, నీది ఏ కులం అని మొత్తం అందరినీ అని చెప్పి కురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులమని వ్యర్థ ప్రాపలీల అంటే అప్పుడు అంటాడు ఆయన, క్షాత్రం ఉన్నవారెల్లరూ క్షత్రియులే, కానీ అందులో రాజ్యం ఉన్నవారే రాజులు, అట్టి రాజులే కుర్రాజు పరిషత్తులో
పాల్గొనటకు అర్హులు. ఓ రాచరికమా అర్హత నిర్ణయించున్నది అని అక్కడి నుంచి. సో మీరు ఎక్కడ ప్రతి అన్నిట్లో కూడా ఇవన్నీ ఎక్స్క్యూజ్ అంతే. ఈ కాస్ట్ మనన ఆడు అవ్వలేడు అంటే ఏంట్రా నీ కాస్ట్ ఏంట్రా ఆడి కాస్ట్ ఏంటి నువ్వేంటి కాస్ట్ గురించి మాడతావు అవును నువ్వు చెప్పింది కరెక్టే కాస్ట్ కాదు ఇక్కడ యాక్చువల్గా ఇది పాయింట్ అని అది పాయింట్ ఓకే దానికి ఈ సొల్యూషన్. సో ఇవన్నీ దీని మొదలు ఏంటి ఇవన్నీ దర్ క్రియేటెడ్ బై ఎస్టాబ్లిష్మెంట్ యాజ్ రూల్స్ అండ్ వన్స్ ఇన్ వైల్ దే ఆల్సో గెట్ కాట్. అప్పుడు దానికి సొల్యూషన్స్ ఇచ్చి అండ్ ఇక్కడ అక్కడ పెట్టి చేస్తారు. సో దానివేశ్వర కారణ ఫస్ట్ టైం నాకు కాస్ట్ ఫీలింగ్ గురించి దాని నాన్ ఎఫెక్టివ్నెస్ దానికి ఉన్న అజెండా గురించి ఫస్ట్ టైం నాకు తెలిసింది దానివేశ్వరకంలో. మీరు యాక్చువల్లీ రాజులాగా అంటే మీకు ఇచ్చిన రోల్ జాబ్ డిస్క్రిప్షన్ చెప్తున్నాను. కులం ప్రకారం మీరు వెళ్ళి పోరాడి కత్తి తీసి ఒక వీర వనితని సేవ్ చేసి అవన్నీ చేయాలి తెలుసా. నేను అక్కడ నాకు బ్రాహ్మణ్స్ ఇష్టం ఎందుకంటే బ్రాహ్మణుడు ఇంట్లో కూర్చుని వెళ్ళి చేసే అంటాడు. నేను అంత తెలియదు రాజుల్లాగా తెలివి లేకుండా నేను వెళ్ళి కత్తులు పట్టుకుని నేను దెబ్బలు తగిలి చచ్చిపోయి అట్లాంటి పిచ్చి పని నేను చేయను. అక్కడ నాకు బ్రాహ్మణ్స్ అంటే ఇష్టం ఆ ఒక్క ఫీలింగ్. బట్ మీ మీద ఎప్పుడైనా కులం వల్ల ప్రేమ కురిపించడమో లేకపోతే కొంచెం ఫేవరెటిజం చూపించిన సందర్భాలు ఉన్నాయా? అంటే అదర్ షోయింగ్ అదే వాళ్ళు చెప్తారే ఇన్నాళ్ళకి రాజుల్లో కూడా ఒక డైరెక్టర్ వచ్చాడు రా అని డివిఎస్ రాజు గారు అన్నారు ఒకసారి నాకు. కానీ అది కూడా ఏంటి అది రాజులు కాదు శివ హిట్ అయింది కాబట్టి అంతకని రాజు ఈజీ ఏం కాదు అక్కడ. మీరు అదే శివ ఫ్లాప్ అయ్యి ఇంకొక కాపు డైరెక్టర్ తీసిన సినిమా హిట్ అయితే అదే సో అది ఊరికైనా మాటలకు అంతే. ఫైనల్గా మీరు బిజినెస్ చేసేది అది మారదు. నేను ఆల్ ది టైం నేను ఒక్కటే చెప్పేది ఏంటంటే ప్రాక్టికల్ విజిబుల్ ఎఫెక్ట్ లేనప్పుడు ఏ ఫీలింగ్ ఎవరిలో ఉన్నా ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. దట్ ఈస్ ఓన్లీ థింగ్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఇందు మూలముగా సో మంచి సంపూర్ణమైన కాస్ట్ ఫీలింగ్తో మీకు నమస్కారాలు. కానీ నాకు బ్రాహ్మిన్స్ అంటే ఇష్టం ఉండదు. నా కాస్ట్ ఫీలింగ్ చెప్తున్నా అసలు ఇష్టం ఉండదు. కానీ నా ఫ్రెండ్స్ అందరూ బ్రాహ్మిన్స్. మీరు బ్రాహ్మణ్ ఇవాళ తెలిసింది నాకు ఫస్ట్ టైం. చెప్పేసారా? ఇష్టం లేదు కదా పర్లేదు వదిలేద్దాం అక్కడ స్టాప్ చేసేద్దాం. కానీ ఇంకో కులం డెవలప్డ్ పీపుల్ బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అన్నారు కాబట్టి సో అలా నేను రామోయిజం కులంలోకి వచ్చేసాను ఇప్పుడు. అంటే మీకు జ్ఞానోదయం అయింది మీరు కొంచెం డెవలప్ అంత అవ్వలేదు ఇంకా అలా స్టార్ట్ చేస్తున్నాం. కళ్ళు ఇప్పుడే తెరుచుకున్నాను అనమాట. కులం గురించి ఇంత ఓపెన్గా క్యాండిడ్గా మాట్లాడేశారు. కులాల పేర్లు కూడా తీసుకుని ఆల్మోస్ట్ సెన్సిటివ్ ఇష్యూ. ఇప్పుడు మీకు అసలు ఫస్ట్ కులం అనే అవేర్నెస్ ఎప్పుడు వచ్చింది? నాకు ఫస్ట్ టైము అంటే ఆబ్వియస్లీ మనం అందరం వచ్చినప్పటి నుంచి మనం ఇంట్లో ఈనో లేకపోతే పక్కనో అక్కడేనో ఫిక్స్ అయిపోతాం కులం అంటే ఇది కులం అంటే ఇలా చూడాలి అలా చూడాలని. నేను దానవీరేశ్వర గారు నా సినిమా చూసినప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక దుర్యోధనుడు డైలాగ్ ఉంది. ఫస్ట్ టైం నాకు దాని మీదకి నా అటెన్షన్ వెళ్ళింది. దాని మీద కులం నెపం మీద ఇతను పాల్గొనడానికి అనర్హుడు అని విదురుదేవుడు అట్లాంటిది చెప్తే జాతి నెపమన సూతపుత్రునికి నిలువ అర్హత లేదందువా. ఎంత మాట నీ తండ్రి భరద్వాజం జన్మ పెట్టింది మట్టి కొండలో పుట్టింది కదా నీది కులం అని మొత్తం అందరినీ అని చెప్పి కురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులం అని వ్యర్థ ప్రాపలీల అంటే అప్పుడు అంటాడు ఆయన క్షాత్రం ఉన్నవారెల్లరూ క్షత్రియులే కానీ అందులో రాజ్యం ఉన్నవారే రాజులు అట్టి రాజులే కుర్రాజు పరిషత్తులో పాల్గొనటకు అర్హులు. ఓ రాచరికమా అర్హత నిర్ణయించున్నది అని అక్కడి నుంచి. సో మీరు ఎక్కడ ప్రతి అన్నిట్లో కూడా ఇవన్నీ ఎక్స్క్యూజ్ అంతే. ఈ కాస్ట్ మనన ఆడు అవ్వలేడు అంటే ఏంట్రా నీ కాస్ట్ ఏంట్రా ఆడి కాస్ట్ ఏంటి నువ్వేంటి కాస్ట్ గురించి మాడతావు అవును నువ్వు చెప్పింది కరెక్టే కాస్ట్ కాదు ఇక్కడ యాక్చువల్గా ఇది పాయింట్ అని అది పాయింట్ ఓకే దానికి ఈ సొల్యూషన్. సో ఇవన్నీ దీని మొదలు ఏంటి ఇవన్నీ దర్ క్రియేటెడ్ బై ఎస్టాబ్లిష్మెంట్ యాజ్ రూల్స్ అండ్ వన్స్ ఇన్ వైల్ దే ఆల్సో గెట్ కాట్. అప్పుడు దానికి సొల్యూషన్స్ ఇచ్చి అండ్ ఇక్కడ అక్కడ పెట్టి చేస్తారు. సో దానివేశ్వర కారణ ఫస్ట్ టైం నాకు కాస్ట్ ఫీలింగ్ గురించి దాని నాన్ ఎఫెక్టివ్నెస్ దానికి ఉన్న అజెండా గురించి ఫస్ట్ టైం నాకు తెలిసింది దానివేశ్వరకంలో. మీరు యాక్చువల్లీ రాజులాగా అంటే మీకు ఇచ్చిన రోల్ జాబ్ డిస్క్రిప్షన్ చెప్తున్నాను. కులం ప్రకారం మీరు వెళ్ళి పోరాడి కత్తి తీసి ఒక వీర వనితని సేవ్ చేసి అవన్నీ చేయాలి తెలుసా. నేను అక్కడ నాకు బ్రాహ్మిన్స్ ఇష్టం ఎందుకంటే బ్రాహ్మణుడు ఇంట్లో కూర్చుని వెళ్ళి చేసే అంటాడు. నేను అంత తెలియదు రాజుల్లాగా తెలివి లేకుండా నేను వెళ్ళి కత్తులు పట్టుకుని నేను దెబ్బలు తగిలి చచ్చిపోయి అట్లాంటి పిచ్చి పని నేను చేయను. అక్కడ నాకు బ్రాహ్మిన్స్ అంటే ఇష్టం ఆ ఒక్క ఫీలింగ్. బట్ మీ మీద ఎప్పుడైనా కులం వల్ల ప్రేమ కురిపించడమో
లేకపోతే కొంచెం ఫేవరెటిజం చూపించిన సందర్భాలు ఉన్నాయా? అంటే Others showing on you. అదే అదే వాళ్ళు చెప్తారే ఇన్నాళ్ళకి రాజుల్లో కూడా ఒక డైరెక్టర్ వచ్చాడు రా అని డివిఎస్ రాజు గారు అన్నారు ఒకసారి నాకు. ఓహో. యా కానీ అది కూడా ఏంటి, అది రాజులు కాదు, శివ హిట్ అయింది కాబట్టి, అంతకని రాజు ఈజీ ఏం కాదు అక్కడ. మీరు అదే శివ ఫ్లాప్ అయ్యి ఇంకొక కాపు డైరెక్టర్ తీసిన సినిమా హిట్ రాజుని అయితే తొక్కేస్తారంటారు. అదే సో అది ఊరికైనా మాటలకు అంతే. ఫైనల్గా మీరు బిజినెస్ చేసేది అది మారదు. నేను ఆల్ ది టైం నేను ఒక్కటే చెప్పేది ఏంటంటే ప్రాక్టికల్ విజిబుల్ ఎఫెక్ట్ లేనప్పుడు ఏ ఫీలింగ్ ఎవరిలో ఉన్నా ఇట్ డజంట్ మేక్ ఇట్ డిఫరెన్స్. దట్ ఈస్ ఓన్లీ థింగ్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఇందు మూలముగా సో మంచి సంపూర్ణమైన కాస్ట్ ఫీలింగ్తో మీకు నమస్కారాలు. కానీ నాకు బ్రాహ్మిన్స్ అంటే ఇష్టం ఉండదా? నా కాస్ట్ ఫీలింగ్ చెప్తున్నా, అసలు ఇష్టం ఉండదు. కానీ నా ఫ్రెండ్స్ అందరూ బ్రాహ్మిన్స్. మీరు బ్రాహ్మిన్ ఇవాళ తెలిసింది నాకు ఫస్ట్ టైం. చెప్పేసారా? ఇష్టం లేదు కదా, పర్లేదు వదిలేద్దాం, అక్కడ స్టాప్ చేసేద్దాం. కానీ ఇంకో కులం డెవలప్డ్ పీపుల్, బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అన్నారు కాబట్టి సో అలా నేను రాముయిజం కులంలోకి వచ్చేసాను ఇప్పుడు. అంటే మీకు జ్ఞానోదయం అయింది, మీరు కొంచెం డెవలప్ అంత అవ్వలేదు ఇంకా, కొంచెం ఇంకా అలా స్టార్ట్ చేస్తున్నాం.